ఇలా కంటిన్యూస్‌గా ఫస్ట్ చేసేటప్పుడు ఒక 30 టైమ్స్ చేయడం. తర్వాత మెల్లగా, మెల్లగా 60 టైమ్స్ వరకు చేసుకోవడం. అంటే ఇన్ అండ్ ఔట్. జస్ట్ ఇన్, ఔట్. అంతేగాని లోపలికి తీసుకోవడం, మళ్ళీ లోపల నుంచి వదలడం చేయకూడదు. భస్త్రిక ఓన్లీ జస్ట్ ఇన్, ఔట్, ఇన్, ఔట్. భస్త్రి అంటామట. ఇలా ఉంటుంది భస్త్రి. సో, ఇన్ అండ్ ఔట్ చేయాలి. ఓన్లీ కుడి ముక్కుతోనే చేయాలి. ఒక్క కుడి ముక్కుతోనే చేస్తే దీన్ని సూర్యాంగ భస్త్రిక అంటారు. సో, బాగా ఎక్కువగా ఉన్నవాళ్ళు సూర్యాంగ భస్త్రిక కూడా ఒక 3-5 నిమిషాలు చేసుకున్న తర్వాత, అప్పుడు సూర్యభేద ప్రాణాయామం కూడా చేయండి. ఈ 2 చేయడం వల్ల మీకు ఈ చలికాలంలో వచ్చేటువంటివి రాకుండా ఉంటాయి. అలాగే మనకి ఆ బాడీలో హీట్ అనేది జనరేట్ అవుతుంది. డైజెస్టివ్ సిస్టమ్ చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎందుకంటే చలికాలంలో నోటికి ఆకలి ఎక్కువ. కళ్ళకి, నోటికి ఆకలి ఎక్కువ ఉంటదన్నమాట. చల్లగా ఉంది, బాగా మంచి వేడి వేడిగా తిందాము అని అనిపిస్తుంది. కానీ మన డైజెస్టివ్ సిస్టమ్ అంత యాక్టివ్‌గా ఉండదు. దా అరగడం గానీ చాలా మందంగా ఉంటుందన్నమాట. కాబట్టి దాన్ని యాక్టివేట్ చేయడానికి కూడా ఈ ప్రాణాయామాలు 2 చాలా బాగా ఉపయోగపడతాయి.